హలో గైస్, వీడియోలో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. వీడియో మాత్రం అదిరిపోతుంది. అండ్ స్వామివారు అయితే మాత్రం రెండు కళ్ళు సరిపోవన్నమాట గణపతిని చూడడానికి. ఇదిగోండి, ఇదే అనమాట ఎంట్రన్స్. అసలు డెకరేషన్ చేశారండి. బాబా వేరే లెవెల్ అంతే. అడుగు అడుగున అబ్బురపరిచేయాలి అసలుకి డెకరేషన్ చేశారు. మీరు లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఏం చేస్తారంటే నార్మల్గా కాకుండా ల్యాండ్స్కేప్ అంటే మనకి పెద్ద వీడియోగా పెట్టుకొని చూడండి, అంటే రొటేట్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా హెచ్డీలోనే పెట్టుకొని చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వీడియో మాత్రం. నిజంగా అసలుకి డెకరేషన్, స్వామివారి డెకరేషన్ కానీ, లోపలికి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ కానీ, ఎవ్రీథింగ్ అదిరిపోయాయి అంతే. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. స్వామివారిని చూడగానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతే ఎవరికైనా సరే. అంత అసలుకి నాకే మాటలు రావట్లేదు. ఆ లెవెల్లో ఉందన్నమాట స్వామివారి విగ్రహం కానీ, అసలు ఆ ప్రజెంటేషన్ మొత్తం కూడా. ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నామంట మొత్తం కూడా డెకరేషన్తో నింపేస్తున్నారు. అండ్ స్వామివారి అయితే మాత్రం మనకి అందరికీ తెలిసిన కథే కదా. అంటే పార్వతీదేవి గారు వచ్చేసి స్నానం చేస్తున్న టైంలో అంటే అతనితో అంటే అక్కడ ఎవరు రాకుండా ఉండడం కోసం ఒక పూసుకుంటున్నటువంటి ఆ పసుపు ఏదైతే పసుపు చిహ్నం అయితే ఉందో వాటితో ఒక చిన్న విగ్రహంలాగా తయారు చేసి దానికి ప్రాణం పోసారనమాట. సో వెంటనే వచ్చేసి ఎవరైతే ప్రాణం పోసినటువంటి ఆ వ్యక్తిని వచ్చేసి, అంటే అదే స్వామివారిని వచ్చేసి అక్కడ నిలబెట్టేసి ఎవరు రానికుండా చూడమని చెప్పేసి అమ్మవారు అయితే వెళ్ళి స్నానం చేస్తున్నారు. అదే సమయంలో వచ్చినటువంటి శివుడు స్వామివారిని లోపలికైతే ఎలా చేయలేదు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. సో స్వామివారికి బాగా కోపాగ్నులై గణపతి దేవుడిని అయితే మాత్రం అక్కడికే తలకాయ అంటే శిరస్సు వరకు వధించేస్తారనమాట. సో ఇక లోపలికి వెళ్ళేసి సో అమ్మవారితో అయితే మాత్రం మంచిగా మాట్లాడుతున్న సమయంలో అమ్మవారు చూసి చాలా దుఃఖిస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శివుడు కూడా చాలా దుఃఖించిన తర్వాత ఎన్నో ప్రయత్నాల తర్వాత మనకి ఏనుగు యొక్క తలనైతే తీసి పెడతారనమాట స్వామివారికి. సో అప్పటి నుంచి గణపతికి కొన్ని పవర్స్ కూడా వస్తాయి స్వామివారికి. ఇదనమాట స్వామివారి కథ అయితే మాత్రం. నేను అంత ఎఫెక్టివ్గా చెప్పలేకపోయాను కదా, బట్ మీకు అందరికీ చాలామంది తెలిసిన విషయమే కదా కథ అయితే మాత్రం. అండ్ ఆ తర్వాత స్వామివారికి అయితే మాత్రం వేరే రాక్షసుని వధించి తల్లిదండ్రుల దగ్గర దండం పెట్టుకునే టైంలో వచ్చేసి పొట్ట వంగదనమాట. ఎందుకంటే మన ఉండ్రాళ్ళ స్వామి మన గణపతికి బొజ్జ గణపయ్యే కదా. సో బొజ్జ వంగన సమయంలో ఏమవుతుంది అంటే పైనటువంటి చంద్రుడు అంటే శివుడు నెత్తి మీద ఉన్నటువంటి ఎవరైతే చంద్రుడు ఉన్నాడో చంద్రుడు వెంటనే పక్క నవ్వుతాడు అనమాట ఆ బొజ్జను చూసి. అండ్ వంగలేకపోవడం చూసి వెంటనే దిష్టి తగిలి పొట్ట పగిలి తిన్నటువంటి ఉండ్రాళ్ళు మొత్తం కూడా అలా రాలిపోతూ చనిపోతారనమాట. పడిపోతారు. ఆ విషయం చూసినటువంటి పార్వతీదేవి ఎంతో కోపాగ్నులై, ఓరి దుష్టుడా, ఇలా నా కొడుక్కి దిష్టి పెట్టేసి ఇలా పొట్ట పగిలేలా చేసావు కదా, ఇలా నిన్ను ఎవరు చూసినా నేను కూడా అలా వాళ్ళకి అందరూ కూడా దరిద్రాలు తగులుకుంటాయని చెప్పేసి ఒక శాపం ఇస్తుందన్నమాట. విషయం తెలుసుకున్నటువంటి మిగతా ఋషులు మిగతా వాళ్ళందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగా విష్ణువు విషయం మొత్తం తెలుసుకునేసి అమ్మవారిని అయితే శాంతిస్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ గణపతి మళ్ళీ పుట్టగా అప్పుడు అమ్మవారు శాంతించమని కోరగా అమ్మవారు చెప్తారనమాట, ఏ పుట్టినరోజు నాడైతే నా కొడుకు ఎలాంటి శాపం పెట్టారో అదే పుట్టినరోజు నాడు ఎవరైనా సరే ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుడిని చూశారంటే వాళ్ళకి మాత్రం అన్ని కష్టాలు తగులుతాయని చెప్తారనమాట. సో అప్పటి నుంచి నానుడైతే మాత్రం మనకి కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి, చూసారు కదా ఎంట్రన్స్లో ఎంత బాగుందో, వేరే లెవెల్ అంతే. అండ్ ఇక్కడ చూడండి గణపయ్య ఏమో మొత్తం మనకి కొడుతూ ఉన్నమాట డ్రమ్ము, ఈ గణపయ్య ఏమో వీణ వాయిస్తున్నాడు. ఈ గణపయ్య ఏమో చూడండి మంచిగా పీకొప్పుతున్నాడు, పి. ఈ గణపయ్య ఏమో డ్రమ్ కొడుతున్నారు అనమాట, డుమ్ అని. ఈ గణపయ్య ఏమో ఇలా గజ్జలు కొడుతున్నారు. సూపర్గా ఉన్నారు కదా అందరూ. బుజ్జి గణపయ్యలు అనమాట. వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ మాత్రం చాలా బాగా పెట్టారు ఇది. అండ్ ఇక్కడ చూడండి నందీశ్వరునికి ఎదురుగా శివుడు పార్వతులను అయితే పెట్టారనమాట. చాలా బాగుంది డెకరేషన్. ఇంకా లోపల ఉంటుంది అదిరిపోయింది. మనకి ఆ పక్కనే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఏంటంటే ఆ ప్రోగ్రాంలు కాకుండా అంతా క్లాసికల్ ప్రోగ్రామ్స్ పెట్టారు. పక్కన డిస్ప్లే కూడా పెట్టారు అందరు చూడడానికి. అండ్ ఎంట్రన్స్ చూడండి అదిరిపోయింది. అంతా కూడా ఒక పల్లెటూరు ఈ వాతావరణాన్ని సృష్టించారు లోపలిది కూడా. ఇదంతా కూడా మనకి పల్లెటూరు వాతావరణం అనమాట. అదిరిపోయిందండి. ఇంకా అందరూ కూడా అమ్మవార్లను అయితే అందరూ ఉన్నారనమాట. అందరు అమ్మవార్లనే పెట్టారు. దాదాపుగా ఒక 25-30 మంది అమ్మవార్లను అయితే ప్రతిష్ఠించున్నారు ఇక్కడైతే మాత్రం. అనుకోండి ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి మహాలక్ష్మీదేవి అనమాట. మహాలక్ష్మీదేవి నాకైతే కొంచెం డబ్బులు ఇవ్వమ్మా, డబ్బులు చచ్చిపోతున్నాను నేను, నీ కరుణ కటాక్షించి నాకు కూడా కొంచెం ఏదన్నా దారి చూపావంటే నీ పేరు చెప్పుకొని పండగ చేసుకుంటాను అనుకోండి. నాకు అదృష్టం లేదు. ఇదిగోండి ఇక్కడైతే అమ్మవారు ఇంకొక అమ్మవారు అనమాట. చాలా బాగున్నారు. ఇలా మొత్తం కూడా అండి మొత్తం ఫ్లవర్ డెకరేషను, లైవ్ ప్లాంట్స్ పెట్టేసి అసలుకి ఒక స్వర్గాన్ని సృష్టించారనుకో చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే స్వర్గాన్ని సృష్టించారు ఇక్కడ. మళ్ళీ ఒక మినీ స్వర్గాన్ని సృష్టించారు అనమాట ఇక్కడ.
చాలా అంటే చాలా బాగా, చాలా అంటే చాలా బాగా చేశారు అయితే మాత్రం. అండ్ అన్నైతే స్టిల్ ఇస్తున్నాడు అనమాట. అదిగోండి ఇక్కడ అమ్మవారు చేసి రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అనమాట. ఇలా తీసుకుంటూ పోతే ఇలా చాలా అంటే చాలా, చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి, సారీ విగ్రహాలు ఉన్నాయి, అమ్మవారి విగ్రహాలు. అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం వచ్చేసి అమ్మవారి సరస్వతీదేవి విగ్రహం అనమాట. ఇలా చూపించుకుంటూ పోతే చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూడండి గాయత్రీదేవి విగ్రహం అనమాట. మీరు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. మీ ఏరియాలో వినాయక చవితి ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా మీ ఊర్లలో, మీ స్టేట్లలో ఎన్ని అడుగుల వినాయకుడిని అయితే ప్రదర్శించారో నాకైతే కామెంట్ చేయండి. చూద్దాం ఎవరైతే ఎక్కువ అడుగుల విగ్రహం ఉందో ఇది చూద్దాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. స్వామివారిని చూడగానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతే, అంత బాగా డెకరేట్ చేశారు లోపలంతా. ఇవ్వండి ఎక్కడ చూసినా సరే అడుగడుగున అమ్మవార్లు అయితే ప్రశ్నించారనమాట. అందరూ అన్ని రకాల అమ్మవార్లు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అండ్ మా పెద్ద ఆయన మా జిగిరిక దోస్తు మా స్వామివారిని కూడా పెట్టినారు ఆ పక్కనే. ఐ మీన్ మా విష్ణు కూడా, వెంకటేశ్వర స్వామి కూడా అక్కడే ఉన్నారనమాట. ఇదిగోండి ఈ ఎదురుగా చూడండి చాలా బాగున్నారు. ఎవరు చెప్పండి, గుర్తుపెట్టారా? మన బాలరాముడు, అయోధ్య బాలరాముడు అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ అదిరిపోయింది. అయోధ్య బాలరాముడు అనమాట, చాలా బాగుంది. ఇక్కడి నుంచి మన ఎంట్రీ అండి, ఇక్కడి నుంచే ఎంట్రీ, బొజ్జ గణపయ్య యొక్క ఎంట్రీ అనమాట. చూడగానే ప్రతి ఒక్కరు కూడా వినాయక స్వామిని ఎలా తలుచుకుంటారు. ఇదిగోండి వచ్చేసాడు హీరో బొజ్జ గణపయ్య. అసలుకి 2 కళ్ళు సరిపోవట్లేదు, లైవ్లో చూస్తే అదిరిపోయింది, వేరే లెవెల్ అసలుకి. అంతే అసలుకి ఈ రేంజ్లో కావాలో ఈ రేంజ్లో విగ్రహాలు పెడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎటువంటి ఒక ప్రజెంటేషన్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమన్నా చేశారా అసలుకి. మొత్తం స్వామివారికి ఆ పక్క చూడండి, మొత్తం అన్ని రకాల విగ్రహాలు పెట్టేశారు. అసలుకి ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. అసలుకి చూడగానే నిజంగా అసలుకి నేను స్వామివారి పక్కనే ఉన్నానేమో, స్వర్గంలోకి వెళ్ళిపోయానేమో, స్వర్గంలో అందరి దేవతల్ని చూసుకుంటూ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయానేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నిజంగా చెప్తున్నాను, అందరినీ ప్రతి ఒక్క దేవత దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అందరితో పలకరించుకొని ఆప్యాయంగా పలకరించేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని చివరిగా నేను స్వామివారి దగ్గరికి వచ్చి కలుసుకున్నానేమో, ఆ దర్శనం తీసుకున్నానేమో అనే అంత బాగున్నాను అనమాట లైవ్లో. చూడండి అసలుకి ఎవరు కూడా ఇదంతా సెట్ అనుకోరండి. ఒక పెద్ద గుడిలో అసలుకి ఆ రేంజ్లో ఉందన్నమాట. మనకి మూవీస్లో గ్రాఫిక్స్ చూస్తాం కదా, ఆ రేంజ్లో ఉంది. అండ్ వీళ్ళు చేసిన డెకరేషన్ కూడా చూడండి, పైన అందరూ కూడా అన్ని రకాల స్వాముల్ని పెట్టారు. ఆంజనేయ స్వామి, కృష్ణుడు చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు ఎన్ని అవతారాలు, ప్రతి ఒక్క పార్ట్ని తీసి పెట్టారనమాట. ఒక్కొక్క మంచి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ తీసి పెట్టారనమాట. వేరే లెవెల్ అంతే. అసలుకి సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా మై ఫేవరెట్ పార్ట్, ప్రసాదం అయితే వచ్చేసింది. ప్రసాదం అయితే ఇక్కడ డిఫరెంట్ ప్రసాదాలు ఉన్నాయి. నేను వచ్చే టైంకైతే మాత్రం గుగ్గిళ్ళు ఉన్నాయన్నమాట. మేము గుగ్గిళ్ళనే అంటే మీ ఏరియాలో ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీ ఏరియాలో ఎన్ని అడుగుల విగ్రహం పెట్టారో కామెంట్ చేయండి. అండ్ ఎన్ని రోజులకు మీకు నిమజ్జనం చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ 13 రోజుల విగ్రహం, 13 రోజులు అయితే మాత్రం మనకి నిమజ్జనం చేస్తారనమాట స్వామివారిని. అండ్ ప్రసాదం కుమ్మేయటమే అనమాట. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా చాలా అంటే చాలా చాలా మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి. ఉంటానైతే, బాయ్.